ఇప్పుడు ఏంటి రెండు జనాలు పడతారు చూడు.
బలవంతంగా ఎలిమినేట్ చేయడం ఇది నేరస్తులు చేసే కలికట్ట మాయ. అందుకే చెప్తున్నా, ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీకందరికీ ఆమోదయోగ్యమైతే గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా ఆమోదించండి. నేరస్తులు కబద్దార్, నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను. ఇది ఒక హెచ్చరిక. కోవర్ట్ను మన దగ్గరికి పంపించి ఆ కోవర్ట్ ద్వారా మీ ఎజెండా నెరవేర్చుకోవాలనుకుంటే ఇది మీకు సాధ్యం కాదు. అందుకే మిమ్మల్ని అందరినీ అవసరం ఉంది. పార్టీ బలోపేతం కావాలి. అదే సమయంలో కోవర్ట్ల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మనందరిపై ఉంది. ఇది నేను కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఎక్కడికక్కడ మనం అందరం కూడా ఆలోచించుకుని రాబోయే రోజులు ఇంకా పకడ్బందీగా కార్యక్రమాలు చేపడతామని మీకు తెలియజేస్తూ, అదే సమయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా న్యూట్రిఫుల్ యాప్ పెట్టాం, బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టాం. ఇవి కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. అదే మాదిరిగా ఈరోజు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. ఇంకో పక్కన ఆరోగ్య విషయంలో కానీ, విద్య పిల్లల చదువు విషయంలో కానీ జాగ్రత్త తీసుకుంటున్నాం. ఈ రెండే కాకుండా ఆర్థికంగా కూడా మన కార్యకర్తల్ని పైకి రావడానికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలో అది కూడా ఆలోచిస్తున్నా. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్, అందులో మనవాళ్ళు కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి ఆలోచిస్తున్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు మీరందరూ కూడా ఈ విషయంలో కూడా కూటమి అంతా కూడా ఐక్యంగా ఉండాలి. 2029లో 2024 కంటే పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. అదే సమయంలో పేదల సేవలు, సోషల్ రీఇంజనీరింగ్, ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత సంక్షేమ కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క మీరు చూస్తే వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచు కోట, వెన్నెముక. ఏ సందర్భంలో కూడా ఏ వ్యక్తి కూడా వెనుకబడిన వర్గాలను మర్చిపోవడానికి వీలు లేదు. అందుకే మొన్న ఎలక్షన్లో ఒక పని చేశాం, సోషల్ రీఇంజనీరింగ్ చేశాం. అన్ని కులాలకు సముచితమైన స్థానం ఇవ్వాలని, వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేయాలని మనం ముందుకు పోయాం. దీని ఫలితాలు కూడా బ్రహ్మాండంగా వచ్చాయి. నేను పార్టీలో కూడా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, జనాభా దామాషా ప్రకారం అన్ని కులాలకు అన్ని మతాలకు అందరికీ గౌరవించే పరిస్థితి రావాలి. దీనివల్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది, పార్టీకి లాభం వస్తుంది.